నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్కు విద్యార్థి బలయ్యాడు. కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ విద్యార్థి వేధిస్తున్నాడంటూ తన సోదరుడికి మెసేజ్ పెట్టి మరణానికి పాల్పడ్డాడు యువకుడు. బాధితుడి సోదరుడు మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు. బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ను ఎంబీబీఎస్ విద్యార్థి రాహుల్ కొన్నేళ్లుగా వేధిస్తున్నాడు. లైంగిక వేధింపులకు గురి చేయడంతో ప్రదీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో రాహుల్ వేధింపులు తట్టుకోవడం ఇక తన వల్ల కాదని, రాహుల్ కారణంగానే తాను చనిపోతున్నానని ప్రదీప్ సోమవారం రాత్రి తన సోదరుడికి మెసేజ్ పెట్టాడు. ఆపై కాలేజ్ బిల్డింగ్ పైకెక్కిన ప్రదీప్ పైనుంచి కిందకు దూకేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ప్రదీప్ ఆత్మహత్య విషయం తెలిసి నెల్లూరు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి మార్చురీ ముందు ఆందోళన చేపట్టారు. తమ కొడుకు మరణానికి కారణమైన రాహుల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్టార్టింగ్ లో అందరు బాగుంటారులే అనుకుంటే ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వేసి మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది. 2 ఇయర్స్ నుంచి, అంటే సెప్టెంబర్ 2023 నుంచి ఫుల్ టార్చర్ చేస్తూ ఉన్నారన్నమాట. మెంటల్గా, సెక్చువల్గా. రాహుల్ అనే అబ్బాయి మెయిన్. దాని తర్వాత అతని రూమ్మేట్ అనమాట. నిన్న కూడా ఫోన్ చేశాడు, టికెట్ బుక్ చేయి, బుధవారం ఊరికి వస్తాను, ఆగస్ట్ 15 హాలిడే కదా వస్తా అనేసి అని. అంతా బాగా మాట్లాడాడు. నిన్న రాహుల్ అనే అబ్బాయి 8 నుంచి 10 దాకా మా తమ్ముడు రూమ్లోనే ఉన్నాడంట. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో, నాకు 2:55కి మెసేజ్ పెట్టేసి ఇట్లా 2 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు, నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము, నేనైనా చచ్చిపోతే ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది, కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటుంది, అది బయటికి పోకూడదని, నేను చచ్చిపోతేనే అది జరుగుతుంది అనేసి అని చనిపోయాడు. పైనుంచి దూకి 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. అసలు వాళ్ళు కూడా ఏ పేరెంట్స్కి కాల్ చేయలేదు. నాకు మా తమ్ముడు 2:55కి మెసేజ్ పెట్టాడు. నాకు వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతూ ఉంటాం కదా, లేచి చూసాను అనమాట. అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మా ఫ్యామిలీకి, అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. అది కాక అబ్బాయి పడిన ½ an hourకి అంబులెన్స్ వచ్చింది అనమాట. లేదంటే ముందే వచ్చింటే బతికి ఉండొచ్చు, ఎవరికేం తెలుసు, మనం చెప్పలేము కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు, మా దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి, అదే మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అన్న, ఎవరితో మాట్లాడు, ఈ అబ్బాయి మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాడనేసి మొత్తం చెప్పారన్నమాట. కానీ పైకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయితో ఎవరికి అవసరం లేదు కదా, బతుకున్నోడితోనే ఏదో ఒక పని ఉంటుంది అనేసి అని అందరూ ఒక మాట అనుకునేసి చేస్తా ఉన్నారు అనమాట. మెయిన్ ఆ అబ్బాయే కారణము, సెక్సువల్ హరాస్మెంట్. అది రూమ్ లో కూడా రాశాడనమాట. నేను నాది సూసైడ్ కాదు, నాది మర్డరర్ వచ్చేసి రాహుల్ అనేసి. లెటర్లు ఏం రాలేదు, నాకే మెసేజ్ పెట్టాడు, సొంత అన్నకు మెసేజ్ పెట్టాడు, గోడ పైన రాశాడు. గోడ పైన రాసింది చూపిస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.